అక్రమ సంబంధాలు పంచని కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. అంతటితో ఆగకుండా నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఈ కోవలోనే మియాపూర్లో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఓ మహిళ మృతదేహాన్ని ఏకంగా మహారాష్ట్ర సరిహద్దులోకి తరలించింది. అక్కడ పెట్రోల్ పోసి కాల్చేసింది. ఆనక తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ కాల్ డేటాతో అడ్డంగా దొరికిపోయింది. పెద్ద ప్లానింగే ఈ డైలాగ్ ను సినిమాలు మీమ్స్ లోనే విని ఉంటారు. కానీ ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య ప్రణాళిక చూస్తే ఈ డైలాగ్ కు ఖచ్చితంగా సరిపోతుంది. అండర్ కవర్ సినిమాలో మాదిరిగా పని మనిషిగా చేరి పెళ్లి చేసుకుని కొన్ని రోజులకు భర్తను మట్టుబెట్టింది. మియాపూర్లో ఉండే పెంటేష్ చాలా కాలం క్రితమే తన భార్యకు విడాకులిచ్చి 3 పిల్లలతో ఉండేవారు. ఆ పిల్లలను చూసుకునేందుకు పని మనుషులను పెట్టుకునేవారు. అలా కాలక్రమంలో అమలాపురంకు చెందిన సత్యవతి పెంటేష్ ఇంట్లో పని మనిషిగా చేరింది. 3 పిల్లలతో ఉంటున్న పెంటేష్ తో సఖ్యతగా మెలిగిన సత్యవతి తనను పెళ్లి చేసుకునేలా అతన్ని ప్రేరేపించింది. అందుకు తగ్గట్టుగా పెద్ద ప్రణాళికలు సైతం అమలు చేసింది. ఈ విషయాన్ని పసిగట్టని పెంటేష్ సత్యవతిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఎప్పటి నుంచో ప్రియుడి వ్యవహారం నడుపుతున్న సత్యవతి భర్త ఆస్తిని కాజేయాలని పన్నాగం పన్నింది. ఆ దురాలోచనతోనే పెంటేష్ ను చంపాలని నిర్ణయించుకుంది. అంతే, తన పథకాన్ని పక్కాగా అమలు చేసింది. గతేడాది నవంబర్లో భర్త పెంటేష్ తినే అన్నంలో నిద్రమాత్రలు కలిపింది. అతను నిద్రపోయాక ప్రియుడితో కలిసి దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేసింది. తర్వాత ఓ కారులో మృతదేహాన్ని మహారాష్ట్ర తుల్జాపూర్ సమీపానికి తీసుకెళ్లింది. అక్కడే పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగులబెట్టింది. 2 రోజుల తర్వాత ఏమీ ఎరగనట్టే భర్త కనిపించడం లేదంటూ అమాయకంగా మియాపూర్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే సత్యవతి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమె కాల్ రికార్డింగ్స్, సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. ప్రియుడితో కలిసి సత్యవతి తన భర్త పెంటేష్ ను హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అటు పెంటేష్ కుటుంబ సభ్యులు కూడా సత్యవతే ఆయనను హత్య చేసిందని ఆరోపిస్తున్నారు. మా డాడీ మమ్మల్ని చిత్ర హింసలు పెట్టిండు. దానికి కారణం సత్యవతి. ఆమె రాకుండా ముందు మా డాడీ చాలా బాగా చూసిండు. మా ఇల్లు కట్టేప్పుడు కూలి పనికి వచ్చింది. మా డాడీ ఆస్తి పాసులు, భూములు అన్ని చూసింది. మా అగ్రికల్చర్స్ అన్ని, మా ఫార్మ్స్ అన్ని చూసింది. చూసినాక ఆమె వాళ్ళ ఊరికి వెళ్ళి, ఆమె ఎవరైతే ఆమె హస్బెండ్ ఉండనో ఆమెతో అంటే వాళ్ళ ఊరి గ్రామ పంచాయతీల ఒప్పందంలా రాసుకున్నారంట, విడిపోతున్నాం అన్నట్టు. మా డాడీ హాస్పిటల్ చూసి కట్టుకున్న మొగుని వదిలేసి వచ్చి మా డాడీతోనే అక్రమ సంబంధంగా ఉన్నది ఆమె. సత్యవతి రోజులు పెట్టద్దు, మా డాడీకి పట్టిన గతి దానికి కూడా పట్టాలి. సత్యవతిని దాని అన్న తమ్ముళ్ళని ఎవ్వరు వదిలిపెట్టద్దు. అటు సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన తుల్జాపూర్ సమీపంలోని వారు అక్కడి పోలీసులకు సమాచారమిచ్చారు. గుర్తు తెలియని వ్యక్తి హత్యగా మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది.